శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో మిమ్మల్ని కలుసుకునే అవకాశం లభించిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం దగ్గరలో ఉందని స్పష్టం చేశారు. ఉద్దానం ప్రాంతంలో ఉన్న కొబ్బరి పంటకు పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కొబ్బరి పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని అన్నారు. కోనసీమగా పేరుగాంచిన ఉద్దానం ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు సక్రమంగా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు. వంశధార నదీ జలాలు బాహుదా నది వరకు కలుపుతూ ఒక నదుల అనుసంధానం ప్రాజెక్టు గతంలో తయారు చేశామని, దాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టిందని విమర్శించారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రధాన నదుల అనుసంధానం యుద్ధ ప్రాతిపదికన జరుపుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుందని, జగన్మోహన్ రెడ్డి సర్కార్ చెత్తను వేరటానికి సమయం అంతా సరిపోతుందని కేంద్ర మంత్రి వ్యంగ్యంగా విమర్శించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నిరుపేదల ఆకలి తీర్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. 100 రోజుల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని, ప్రకృతి వైపరీత్యాల రీత్యా ప్రజలకు ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేర్చలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వరదల్లో ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేసి ప్రజలకు తుఫాన్ నుంచి రక్షణగా నిలిచిందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, వికలాంగుల పింఛన్లు పెంచే ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లాకు చెందిన శాసనసభ్యులు బి అశోక్, గౌతు శిరీష, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు ఇది మంచి ప్రభుత్వం పేరుతో రూపొందించిన గోడ పత్రికను, ఇతర కరపత్రాలు అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుకి 100 రోజులు పూర్తయింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసింది. మన మంచి ప్రోగ్రాం అనే పేరుతో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ప్రజానీకానికి ఏమి సహాయ సహకారాలు అందించింది, ఇంకా ప్రజల దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నాయి, గ్రామ సభ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం రాజపురం గ్రామంలో ఈ గ్రామ సభని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సభకి అధ్యక్షుడు అయితే కొబ్బరి పార్క్ కోసం ఈరోజు రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ గా అచ్చెన్నాయుడు గారు కూడా మనందరికీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకోవడానికి నేను కూడా కృషి చేసి ఇక్కడ కొబ్బరి పార్క్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం మేము కృషి చేసి చేస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే చాలా వరకు ఇరిగేషన్ సమస్యలు, ఈ రోజు ప్రాజెక్టులు 2 కూడా వంశధార నది నుంచి బాహుదా కలుపుదామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో దానికి నిధులు కూడా శాంక్షన్ చేసి 6,700 కోట్ల రూపాయలతో ఒక పెద్ద ప్రాజెక్టుని తయారు చేశారు. తీరా ప్రాజెక్టు మొదలు పెడదామని అనుకుంటే 2019లో ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. పోనీ ప్రభుత్వం మారితే సమస్యలు మారిపోవు కదా, అదే సమస్య ఉంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు